యుద్ధం ముదిరిపాకాన పడుతోంది. రష్యా క్రమక్రమంగా కొత్త కొత్త ప్రాంతాల ఆక్రమణ దిశగా ఉంది. అవద్విక స్వాధీనం చేసుకున్నాక తాజాగా డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా ప్రాంతాల్లో కొత్త దాడులు చేస్తుంది. అట్లాగే కార్కివ్, కియూతో పాటుగా ఇతర ప్రాంతాల మీదన దాడులు చేస్తుంది. క్రమంగా పట్టణాలని, నగరాలని హస్తగతం చేసుకునే దిశగా సాగుతుంటే దాన్ని కంట్రోల్ చేయాలంటే తమ వల్ల కావట్లేదు. కాబట్టి ఎదురుదాడి బెల్గ్రేడ్ లాంటి దాన్ని ఆక్రమించుకోవడం ద్వారా రష్యాతో బార్గెనింగ్ చేయాలని మరొక వైపున ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్. ఈలోపు ఫ్రాన్స్తో పాటుగా ఇతర దేశాల సహకారంతో దీన్ని మూడో ప్రపంచ యుద్ధంగా మలచాలని ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. అది పక్కన పెడితే ఈ స్పీడ్లో అంటే వాళ్ళందరూ అటు జట్టు కడుతున్నటువంటి నేపథ్యంలో రష్యా దుందుడుకుగా ముందుకెళ్తోంది. రేపో మాపు శాంతి ఒప్పందం తప్పదు, వాళ్ళందరూ ఒత్తిడి తెచ్చి తన చేత శాంతి ఒప్పందం చేపిస్తారు. కాబట్టి ఆ టైంకి తను ఎంత ఆక్రమించుకుంటే అంత భూభాగాన్ని తన చేతిలోనే ఉంటుంది. గతంలో అట్లాగే క్రిమియా విషయంలో ఒప్పందం కుదిరింది, అట్లాగే ఇప్పుడు కూడా ఒప్పందం కుదిరిస్తారు అన్నటువంటి ఉద్దేశంతో అందిన గాడికి ఆక్రమించుకునేటువంటి పనిలో ఉంది. తాజాగా చూస్తే ద మంత్ ఆఫ్ ఏప్రిల్ స్టార్టెడ్ ఫర్ ద ఉక్రెయిన్ ఆర్మీ విత్ డివాస్టింగ్ బ్యాటిల్ బ్లోస్. రష్యా టుక్ కంట్రోల్ ఆఫ్ సెవరల్ ఉక్రెయిన్ స్ట్రాటజిక్ స్ట్రాంగ్ హోల్డ్స్ నియర్ చాసోవ్ యార్. Ukraine was using these strongholds near Chasiv Yar in Donetsk to attack Russia. However, after a fierce battle, Russia has taken over these advantageous positions. Not just in Donetsk, the Russian army also hammered Ukrainian troops in Zaporizhia. Russian troops destroyed a bridge in the Kyiv-held town of Gulyapolo in Zaporizhia. The bridge was used by the Ukraine army for its మెయిన్ మిలిటరీ సప్లైస్. ఇది ఓ పక్కన ఆహార సరఫరాలు, ఆయుధ సరఫరాలు చేసేటువంటి వంతెనను కూల్చేసింది. అట్లాగే డొనెట్స్క్, జపోరిజియా ప్రాంతాలను, కొత్త ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. రష్యా దూకుడుగా దూసుకుపోతూ ఉంటే ఉక్రెయిన్ వరుస ఓటములతో ఎదురు దెబ్బతింటూ ఉంది.